ఎక్కువసేపు పడుకున్నాడు సెలవుల్లో, తప్పు లేదేమో, పొద్దున్న లేచిన తర్వాత పడుకో, మధ్యాహ్నం పడుకో. కానీ ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి నీ టీవీ రిమోట్ చేతిలో పెట్టి, మొబైల్ చేతిలో పెట్టి వాడిని ఎడిక్ట్ చేసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంపిస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఇయర్ చదివాడండి ఇంజనీరింగ్ బుద్ధిమంతుడిలాగా, సెలవుల్లో వచ్చాడండి, ఈయన ఎడిక్ట్ చేసేసారు. పేరెంట్సే చేసేస్తున్నారులేండి, ఎవడో చేయరు, పేరెంట్సే చేస్తారు. పేరెంట్సే పెద్ద విలన్స్ జనరల్గా వాళ్ళు. చేసేసి మళ్ళీ కాలేజీకి పంపుతున్నారు కదా. కాలేజీకి పంపిన తర్వాత ఈ ఎడిక్షన్ అలవాటు అయిపోయింది కదా, వీడు వదలలేడు కదా, వీడు అక్కడ ఏదైనా ఇబ్బంది పడతాడన్న కామన్ సెన్స్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. అంటే ఏంటి, కొంత నాశనం చేసి పంపారండి. వాడు ఏం చేస్తారు, అక్కడికి అయిన తర్వాత రూముల్లో కూర్చుని ఇంక ఫ్రెండ్స్తో నెట్వర్క్ బిల్డ్ చేయడు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా మీకు, మన తెలుగు వాళ్ళు అందరూ పర్టికులర్గా ఇదంతా మొబైల్ బ్యాచ్ మందంతా. ఎవరితోనూ మాట్లాడరు కాలేజీలో, ప్రొఫెసర్తో మాట్లాడరు, సీనియర్తో మాట్లాడరు, నెట్వర్క్ బిల్డ్ చేయరు. నార్త్ ఇండియన్స్ అనుకోండి అలా కాదు, వాళ్ళు ప్రొఫెసర్తో మాట్లాడతారు, నెట్వర్క్ బిల్డ్ చేస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, మొత్తం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తే ఖాళీ దొరికితే రూమ్లో ఉంటాం మొబైల్ బస్. కాలేజ్లో మొబైల్ నాట్ అలౌడ్. అసలు ఎవడండి క్లాసుల్లో కూడా పట్టుకుపోతారండి వీళ్ళు, క్లాసులో పట్టించుకోరు. పెద్ద పెద్ద కాలేజీల్లో, ఐఐటీస్ అన్నిటి గవర్నమెంట్ కాలేజీలో పట్టించుకోరు, ప్రైవేట్ కాలేజీలో అయితే కొన్ని కాలేజీలో పట్టించుకుంటారు. కానీ ఎవడో పట్టించుకోడు. నువ్వు ఐఐటీ క్లాస్లో మొబైల్ పట్టుకెళ్ళి వాడుకుంటే ల్యాప్టాప్లో అంటే ఎవడు పట్టించుకుని నాదుడు ఉన్నాడు. ఐఐటీ మద్రాసు కాదు, ఐఐటీ ముంబై కాదు, ఢిల్లీ కాదు, అలవాటు పడిపోతారు కదా. మళ్ళీ సెకండ్ ఇయర్ హాలిడేస్ వస్తారు కదా, ఇంకొంచెం డోస్ పెంచుతారు ఎవరో ఇంట్లో వాళ్ళే. 11 కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్నింటికి వెళ్తాడు కదా, ఇక్కడికి వచ్చిన 11ంటికి వెళ్తాడు, అంటే మధ్యాహ్నం 12 కదా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ లేజినెస్ సేమ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఎగ్గొట్టేస్తాడు అక్కడ. మీకు ఎలా ఉంటుంది తెలుసా, ఈవెన్ పెద్ద పెద్ద కాలేజ్ ఐఐటీ ఖరగ్పూర్ లాంటి కాలేజీలో కూడా రఫ్గా మెకానికల్ 150 మంది ఉంటారండి అక్కడ. మీరు నమ్మరండి, 20 మంది 30 మంది క్లాస్కి వెళ్తారు అక్కడికి. ఇది ఒక ఆశ్చర్యం, జనాలకు అర్థం అవ్వదు వీళ్ళు చెప్పిన. ఫస్ట్ క్లాస్కి అసలు వెళ్ళరు, ఫస్ట్ జరుగుతుంది కదా 9 o'clockకి, లెగరు.